నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇటు ఇజ్రాయిల్, హమాస్ లీడర్స్ మధ్యలో ఈ పాటికి అంటే నేను ఈ వీడియో చేసే సమయానికి వాళ్ళ మధ్యలో చర్చలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇంక అవ్వలేదు. సో స్టార్ట్ అవ్వబోతున్నాయి. స్టార్ట్ అయిన తర్వాత అంటే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ నేను ఇస్తాను. అండ్ దయచేసి వ్యూవర్స్ ఇప్పుడే ఈ పాయింట్లోనే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రభ డిజిటల్ ఛానల్ని రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. అండ్ అనాలిసిస్లు ఎప్పటికప్పుడు అప్డేట్స్తో పాటు మీ ఆదరణ కూడా మాకు ఖచ్చితంగా కావాలి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలనేదే మా ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సో మీకు నోటిఫికేషన్ రూపంలో అన్ని వార్తలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ డయాస్ మీద ఏం జరుగుతుందనే విషయంలో. సరే, ఇక్కడ హమాస్ లీడర్స్ మధ్యలో ఇటు ఇజ్రాయెల్ మధ్యలో ఇజ్రాయెల్ లీడర్స్ మధ్యలో ఒక చర్చ అయితే జరుగుతోంది. దీనికి వేదిక ఈజిప్ట్ క్యాపిటల్ సిటీ కైరో. అయితే ఇక్కడ సెప్టెంబర్ 9న ఒక హమాస్ లీడర్ మీద దాడి జరిగింది. ఖతార్ మీద బాంబులు వేసిన ఇజ్రాయెల్ ఆ రోజు. కానీ అతను తప్పించుకొని ఈరోజు అతను ఒక ఛానల్ ముందుకొచ్చాడు. ఖలీల్ అల్ హయ్యా ఇతని పేరు. అతను హమాస్ లీడర్, టాప్ మోస్ట్ లీడర్లలో ఇతను కూడా ఉన్నాడు. రఫ్ ఆడిస్తాడనమాట. హమాస్తో పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తాడు. అటువంటి లీడర్ అతను. ఈరోజు నెల రోజుల తర్వాత కరెక్ట్గా బయటికి వచ్చి ఒక ఛానల్లో తన ఆవేదన వెళ్ళగక్కాడు. హమాస్ ఆవేదన వెళ్ళగక్కాడు ఇజ్రాయెల్ మీద. సో ఏమిటా ఆవేదన అనేది మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఇజ్రాయెల్ మీద అతను ఏం మాట్లాడాడు, అతని హమాస్ గురించి, గాజా గురించి, పాలస్తీనా గురించి అతను ఏం మాట్లాడుకున్నాడు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, హమాస్ లీడర్సు, ఇజ్రాయెల్ లీడర్సు ఇప్పుడు ఈజిప్ట్ కైరోలో మాట్లాడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఆ మీటింగ్ సక్సెస్ అవుతుందా లేదా, ఈ పాయింట్లో మీరు కామెంట్ చేయండి. సక్సెస్ అవుతుంది లేదు అనేది. నేనేమంటాను అంటే, ఇది సక్సెస్ అయినా కాకున్నా ఈ స్టోరీ ఇక్కడితోటి మాత్రం ఆగదు అని నేను అంటున్నాను. ఎందుకు అంటే మీరే చూస్తూ ఉన్నారు, ఇజ్రాయెల్ ఎక్కడ తన బాంబు దాడుల్ని ఆపట్లేదు. అటు ట్రంప్ చెప్తున్నాడు, నెతన్యాహు మాట్లాడుతున్నారు. నెతన్యాహు వైట్ హౌస్కి వెళ్ళి ఖతార్కి సారీ చెప్పాడు. ఇన్ని జరుగుతున్నా మళ్ళీ ఈ రోజు కూడా డ్రోన్ అటాక్స్, మిజైల్ అటాక్స్ నడుస్తూనే ఉన్నాయి. అండ్ హమాస్ వాళ్ళు కూడా ఏమంటున్నారు, మా పోరాటం ఆగదు అంటున్నారు. ఇక మధ్యలో మనమే పిచ్చోళ్ళం అన్నట్టుగా తయారైంది. ట్రంప్ పిచ్చోడు అన్నట్టుగా తయారైంది. అంటే వీళ్ళని ఆపుతా, నేను వాళ్ళని ఆపుతా, నేను నోబెల్ ప్రైజ్ కొడతా అంటున్నాడు. బట్ ఇదంతా జరిగే ప్రక్రియ కాదు అనేది మాత్రం తెలుస్తోంది. అండ్ ఆ టాప్ హమాస్ లీడర్ ఖలీల్ అల్ హయ్యా ఆయన ఏమంటున్నారంటే, ఆయన ఆవేదన, టుడే వి లివ్ ఇన్ ద షాడో ఆఫ్ పెయిన్ అండ్ ఇన్ ద షాడో ఆఫ్ ప్రైడ్ అండ్ డిగ్నిటీ. అంటే ఒకవైపు నొప్పి కలుగుతోంది, పెయిన్లోనే ఉన్నాం. మరోవైపు మేము మా యొక్క డిగ్నిటీని, ఆ గౌరవాన్ని మేము కొనసాగిస్తూనే ఉన్నాం. సో వాటిని కూడా మేము అందులోనే జీవిస్తూ ఉన్నాం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే, అటు ఇజ్రాయెల్ చేసిన అటాక్ వల్ల ఎంతో నొప్పి కలుగుతోంది. కానీ మా కోసం మేము పోరాడుతున్నాం కదా, ఆ గర్వకారణం మాకుంది. ఆ ప్రైడ్తో, ఆ డిగ్నిటీతో మేము బతుకుతున్నామని ఆయన చెప్తూ ఉన్నారు. నిజానికి వీళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది మనం ఎండింగ్లో మాట్లాడుకుందాం. పెయిన్ ఫ్రమ్ లూజింగ్ థౌజండ్స్ ఆఫ్ అవర్ పీపుల్, ఉమెన్, చిల్డ్రన్, ఎల్డర్స్, ఫైటర్స్ అండ్ అవర్ పీపుల్ ఇన్ జనరల్, అండ్ Allah honored us that among them were our sons, our grandsons, our brothers and our relatives. All the children of our people are like sons, brothers, grandsons and relatives to us. సో పెయిన్ ఫ్రమ్ లూజింగ్ థౌజండ్స్ ఆఫ్ అవర్ పీపుల్. చాలా మందిని మేము కోల్పోయాము. అంటే ఇజ్రాయెల్ దాడిలో వాళ్ళు కోల్పోయారు. గాజాలోని సామాన్యులను కోల్పోయారు. సో వీళ్ళందరినీ మేము కోల్పోవడం మాకు చాలా బాధగా ఉంది. అందులో మా పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. సో రకరకాల వాళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరినీ మేము కోల్పోయాం, చాలా బాధగా ఉంది అంటున్నారు ఆయన. వి బిలాంగ్ టు దిస్ లార్జ్ ఫ్యామిలీ, ద ఫ్యామిలీ ఆఫ్ ద పాలస్తీనియన్ పీపుల్. పాలస్తీనాకి సంబంధించిన ఫ్యామిలీ మేమంతా. ఎస్పెషల్లీ ద పీపుల్ ఆఫ్ గాజాలో ఉన్నవాళ్ళు, who today represent the nation through their struggle, patience and sacrifices that are rare throughout history and in our Palestinian cause for over 100 years. 100 సంవత్సరాల చరిత్రని టచ్ చేశారు. అప్పటి నుంచి కూడా మేము పాలస్తీనా కోసం పోరాడుతూ ఉన్నాం. అందులో ఎంతో సాక్రిఫైస్ చేస్తూ ఉన్నాం, త్యాగం చేస్తూ ఉన్నాం. సో అట్లాంటి ఫ్యామిలీకి, పాలస్తీనా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం మేమందరము కూడా అని ఆయన చెప్తూ ఉన్నారు. టుడే గాజా రిప్రజెంట్స్ ద నేషన్ విత్ what it offers and sacrifice itself, and the best thing it sacrifices is itself. త్యాగం చేస్తూ ఉన్న గాజాని మనం చూస్తున్నాం. అండ్ అద్భుతమైన విషయం గాజాకు సంబంధించింది ఏంటి అంటే, అందరూ త్యాగం చేస్తూ ఉన్నారు అనేది ఆయన చెప్తూ ఉన్నారు.
We ask God Almighty to grant patience, ఓపిక కావాలి, solace and tranquility upon our people, and to defeat our enemy and turn its schemes back against it by the will of God Almighty. సో దేవుడి దయ వల్ల మా మీద తన దయ, జాలి, కరుణ వాటితో పాటు మాకు ఓపిక కూడా కావాలి, మాకు ఆ యొక్క శక్తినివ్వు. అండ్ శత్రువు ఏదైతే పన్నాగం పన్నుతున్నాడో అది తన మీదకే తిప్పి సో అతనికి బుద్ధి వచ్చేటట్టుగా చెయ్యాలి, బై ద విల్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ అని చెప్పి చెప్తూ ఉన్నారు. బ్రదర్స్, ఇన్ దీస్ మూమెంట్స్ వీ ఫీల్ నథింగ్ బట్ గాడ్స్ డివైన్ ఫేవర్. బట్ బై గాడ్, బ్రదర్స్, డిస్పైట్ ద పెయిన్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ మై సన్, my escort, my office manager, and the young men around me, despite this pain, which is natural pain, it comes to a human being. We are neither iron nor stone. We cry for our martyrs, we cry for our families, we cry for our brothers. అందరి కోసం మేము బాధపడుతూ ఉన్నాం, ఏ ఒక్కరి గురించి అని కాదు, అందరి గురించి మేము బాధపడుతున్నాము. బట్ బిలీవ్ మీ బ్రదర్స్, డ్యూరింగ్ ద ఎంటైర్ పాస్ట్ పీరియడ్, వాట్ ఐ సీ రిగార్డింగ్ అవర్ పీపుల్ మేడ్ మీ ఫర్గెట్ what I see every day of killing, tyranny, assassinations and destructions in Gaza. These scenes make me forget the pain of losing my loved ones, my brothers and others. సో తనకు సంబంధించిన వాళ్ళు, తన కొడుకు, వీళ్ళంతా కూడా చనిపోయారు యాక్చువల్లీ. సో వీళ్ళందరినీ బాధ అంటే చనిపోయిన బాధ కంటే ఇంతమంది చనిపోయారన్న బాధ అది కూడా సమానమే, తన వాళ్ళనే కాదు వీళ్ళంతా కూడా తన వాళ్లే, ఆ బాధ మాకు సమానమే అని ఆయన చెప్తూ ఉన్నాడు. లాస్ట్లో అసలు ట్విస్ట్ నేను చెప్తా. No, I feel that all of them are like my own children. I do not differentiate between my sons, Hammam, Jihad, Abdullah, Ahmed and Moamin. I do not differentiate between them and any Palestinian child in Gaza killed by the occupation. Killed by the occupation అంటే ఇజ్రాయెల్ ఫోర్సెస్ వచ్చి అక్కడ ఆక్యుపై చేసి అది చేశాయి కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు నా పిల్లలే. సో ఇందులో సొంత కాదు అనే తేడాలు ఏమి లేవు అని ఆయన చెప్తున్నా. బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ డైడ్ డ్యూ టు ద క్రైమ్ ఆఫ్ ద ఆక్యుపేషన్, వి ఆస్క్ గాడ్ ఆల్మైటీ దట్ దేర్ బ్లడ్ బి ఎ పార్ట్ టు విక్టరీ, ఎ పార్ట్ టు ఆల్ హుడ్స్, a part to the humiliation and rejection of this occupation by the will of Allah Almighty, and a part to the glory and victory of the nation. Okay, we ask God Almighty that their blood be a part to victory. Their blood be a part to victory. అంటే రక్తం ఏరులై పారాలి, దేవుడి దయ వల్ల రక్తం ఏరులై పారడమే సొల్యూషన్ అని ఆయన చెప్తున్నాడు. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే 100 సంవత్సరాల చరిత్ర ఓకే, ప్రపంచం చెప్తోంది 2 స్టేట్ పాలసీ, మన భారత్ కూడా ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనాకు చెప్తోంది. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు, అసలు పాలస్తీనా అనేది లేనే లేదంటోంది. అండ్ పాలస్తీనా కూడా తన బతుకు తాను బతుకుతూ మరోవైపు ఈ హమాస్ అనే అతివాద సంస్థ ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క అతివాదాన్ని నిజానికి సామాన్య ప్రజలు, ఇప్పుడు ఈ ఖలీల్ అల్ హయ్యాకున్న ప్రాబ్లం ఏమిటి అంటే తను పోరాటం చేస్తూ ఉన్నాడు, మరి ఎవరి కోసం పోరాటం ఇంత బాధపడుతున్నాడు, తన వాళ్ళు చనిపోయారని చెప్పి. మరి ఇజ్రాయిల్ చనిపోతే ఆ బాధ లేదా? ఇజ్రాయిల్ వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు, ఆక్యుపేషన్ అని చెప్పి చెప్తున్నారు కదా. సో చరిత్రకు వెళ్తే, మనం ఇప్పుడు చరిత్రకు వెళ్ళట్లేదు వాస్తవానికి, కానీ వీళ్ళ ప్రాబ్లం ఏమిటి? భారతదేశానికి వచ్చి పెహల్గామ్ అటాక్ చేస్తారు, లేకపోతే మన ఆర్మీ వాళ్ళను పేల్చేస్తారు. వాళ్ళు మన దేశస్థులు, మన దేశంలో ఉంటూ మన దేశం తిండి మనం తింటుంటే వీళ్లకు పాకిస్తాన్లో పెరిగి ఆక్రోశం వెళ్ళగక్కుతూ అనవసరంగా అక్కడున్న చిన్న చిన్న పిల్లలకు కూడా శత్రుదేశం ఏది అని నేర్పిస్తూ, ఆ శత్రుదేశం భారత్ అని చెప్పి నేర్పిస్తారు అక్కడ మదర్సాలలో. అలా నేర్పిస్తూ శత్రుదేశం, వీళ్ళంతా శత్రువులు, భారతదేశం ఒక శత్రువు. నీకు ఎవడు శత్రువు కాదు భూమి మీద, ఇటు భారతదేశం శత్రువే, బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీలు నీకు శత్రువులు, అక్కడున్న హిందువులు నీకు శత్రువులే. సిరియా లాంటి దేశంలో నీతోటే ప్రాబ్లం, అండ్ ఆఫ్ఘనిస్తాన్లో నీకు నువ్వే పోటీ. అండ్ ఈరోజు మనం తాలిబాన్ ప్రభుత్వాన్ని కూడా గుర్తించాల్సిన, అది అదృష్టమో దురదృష్టమో గుర్తించాల్సిన పరిస్థితిలో ఉన్నాం ఈ అతివాదం పేరు చెప్పి. రకరకాల దేశాల్లో ఇలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఎక్కడికి పోయినా నీ ఉనికి లేనిదే, నీ అతివాద ఉనికి లేనిదే ప్రపంచం ముందుకు పోవట్లేదు. ఒక డిస్ట్రక్షన్ జరుగుతుంది అంటే నీ అతివాదంలో మునిగిపోయి తేలడం వల్ల. ఈరోజు ఇజ్రాయిల్ లాంటి దేశం యోధుల్లాగా పోరాడుతున్నారు అంటే గత చరిత్ర ఏమిటి అనే విషయం మనం వెళ్ళకపోయినప్పటికీ దానికి ఒక సొల్యూషన్ అనేది ఆలోచించాల్సిన పరిస్థితి అటు ఉండాలి, ఇటు ఉండాలి. కానీ సామాన్య ప్రజల్ని ఒక చోట పార్టీ చేసుకుంటున్న వాళ్లను 1500 మందిని 1200 మందిని చంపేసి, పైగా వాళ్ళందరిని చంపేసి, కొంతమందిని బందీలుగా తీసుకెళ్ళి వాళ్లల్లో కొంతమందిని చంపేసి, ఆ శవాలు, ఆ చనిపోయిన వాళ్ళ దేహాలు, వాళ్ళ బిలాంగింగ్స్ అంతా కూడా ఇప్పుడు ఇస్తామంటున్నారు. వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా పర్మనెంట్ పీస్ ఒప్పుకోవాలి అని చెప్పి.
ఇజ్రాయెల్. ఒప్పుకుంటే వీళ్ళు బందీల్ని విడిపిస్తాం. మొదటి దశలో స్టార్టింగ్‌లో మొదటి దశలో విడిపిస్తాం. అండ్ రెండో దశలో చనిపోయిన వాళ్ళ శరీరాలు, వాళ్ళ యొక్క బిలాంగింగ్స్, ఇక శరీరాలు అంటే వాటిని ఇప్పుడు ఎక్కడ దాచిపెట్టారో తెలీదు. ఏ ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టారో తెలీదు. అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలీదు. ఒకవేళ శరీర భాగాలు గనక విపరీతంగా ఎక్కడైనా అదైపోయి ఉంటే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారో తెలీదు. ఈ హమాస్ టాప్ లీడర్స్ మరి టన్నెళ్లలో దాక్కున్నారు, దాచిపెట్టారు. ఈ బాంబులు పేలితే అవి ఉన్నాయో లేవో కూడా తెలీదు. వాళ్ళని తిరిగిస్తా అంటున్నారు. కొంచెం టైం పడుతుంది అంటున్నారు. ఏమి ఇస్తారో కూడా తెలీదు. వాళ్ళు చనిపోతే వాళ్ళ మీద అది యుద్ధంలో వాళ్ళు చనిపోయారని. వీళ్ళు చనిపోతే మాత్రం వీళ్ళందరి కోసం మేము బాధపడుతున్నామని బతికి బట్టగట్టి బయటకు వచ్చి ఈ ఖలీల్ అల్ హయ్యా అనే వ్యక్తి టీవీ ఛానల్కి ఇస్తాడు. మరి వాళ్ళది పోరాటం కాదా, బతుకు పోరాటం కాదా అని ప్రశ్నిస్తే మరి దానికి సమాధానం ఏంటి? ఇదొక విషయం అయితే, ఈరోజు ఇజ్రాయెల్ పర్మనెంట్ పీస్ ఒప్పుకోవాలంట. అండ్ హమాస్ మాత్రం, అసలైన విషయం ఇదే, హమాస్ మాత్రం ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఉంటూనే ఉంటుంది. ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ మీద ఆ యొక్క యాక్షన్ నడుస్తూనే ఉంటుందని ఈ హమాస్ లీడర్సే చెప్తూ ఉన్నారు ఈరోజు. అంటే నువ్వు తగ్గాలి, ఇది డిమాండ్. కానీ నువ్వు తగ్గినా నేను మాత్రం తగ్గను. కేసీఆర్ అంటాడు కదా, నువ్వు గోకినా గోకకున్నా నేను మాత్రం గోకుతూనే ఉంటా అని చెప్పి. ఆ టైప్లో ఇజ్రాయెల్ తగ్గాలని డిమాండ్. తగ్గకపోయినా తగ్గినా నేను మాత్రం తగ్గను అని చెప్పి చెప్తూ ఉంది హమాస్ లీడర్షిప్. దీనికి ఈజిప్ట్ వేదిక ఈరోజు. సో ఇప్పుడు మీకు కూడా అర్థమై ఉంటుంది, ఇది ఎడతెగని సమస్య. దీనికి సొల్యూషన్ ఈ ప్రస్తుతానికైతే లేదు. ఈ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో కేవలం నామమాత్రపు డిస్కషన్స్. ట్రంప్ను సంతోషపెట్టడానికో, లేకపోతే ట్రంప్ మాట వింటున్నాం అని చెప్పి అగ్రిమెంట్స్ చేసుకోవడానికో తప్ప భవిష్యత్తులో మాత్రం అగమ్యగోచరంగానే ఉంటుంది ఈ సిచ్యువేషన్. ఈరోజు హమాసు చచ్చిపోయే చివరి కొస ప్రాణం ఉన్న పాము లాంటిది. అది మెల్లిగా మళ్ళీ తనకు తాను రిపేర్ చేసుకొని ఆయుధాలని ఇరాన్ నుంచి సంపాదించుకొని, డబ్బును ఆయుధాలని అన్నింటినీ సంపాదించుకొని, వీలైతే కొంతమంది చచ్చిపోయిన వాళ్ళని రిప్లేస్ చేసే విధంగా టాప్ లీడర్స్ని ఏర్పాటు చేసుకొని, కింది స్థాయి వాళ్లను ట్రైనింగ్లు ఇచ్చుకొని, మళ్ళీ రేపటి రోజున అవే టన్నెల్స్, అవే స్కూల్స్, అవే హాస్పిటల్స్ కింద బతికేస్తూ మళ్ళీ ఇజ్రాయెల్ మీద దెబ్బ కొడతారు ఖచ్చితంగా. ఇది వాళ్ళు స్వయంగా వాళ్లే చెప్తూ ఉన్నారు, మేము ఎక్కడ తగ్గేది లేదు, మా రెసిస్టెన్స్ కంటిన్యూ అవుతుంది భవిష్యత్తులో అని. ఇప్పుడు చెప్పండి, మానవత్వంతో మాట్లాడాలా ఇక్కడ ఇజ్రాయెల్ హమాస్ విషయంలో? ఇజ్రాయెల్ బలంగా వాళ్ళని ఎదుర్కొని తుడిచిపెట్టేస్తా హమాస్ని అని నెతన్యాహు 2 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆయన ఇప్పటికీ తగ్గట్లేదు. మొన్నటికి మొన్న ఖతార్కి సారీ చెప్తే కూడా సొంత నేతలే ఆయన్ని తిట్టారు, సొంత ప్రజలే ఆయన్ని తిట్టారు, ఇజ్రాయెల్ ప్రజలే. ఇది నిజంగా కూడా పిరికితనం నెతన్యాహు చేసిన పని, ఖతార్కి సారీ చెప్పడం ఏంటి అని. సో అంటే ఒక్క క్షణం కూడా తగ్గే ప్రసక్తే లేదని అటు ఇజ్రాయెల్ చెప్తోంది, ఇటు హమాస్ లీడర్స్ మాత్రం రెసిస్టెన్స్ కొనసాగుతోంది అంటున్నారు. ఇక దీనికి ఎక్కడ శాశ్వత పరిష్కారం ఉందో మీరు చెప్పండి. మీరు దేన్ని న్యాయం అంటున్నారు, దేన్ని ధర్మం అంటున్నారో 100% కామెంట్ చేయండి. ఇది ఎలా ఉందంటే ఇది సెన్సిటివ్ పాయింట్. పట్టమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. సో ఇక్కడ ఎలా న్యాయం జరగాలి, ధర్మం జరగాలి అనేది ఖచ్చితంగా మీరే కామెంట్ చేయండి. 100% మీరు న్యాయ నిర్ణేతలుగా కామెంట్ చేయండి. అండ్ ఇందాక నేను అన్నట్లు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.